రైట్. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో ఇంట్రెస్టింగ్ అంశం చూద్దాం. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని బీఆర్ఎస్ అంటోంది. గతంలోనూ పార్టీ మారిన ప్రజాప్రతినిధుల విషయంలో స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఫిరాంపి ఎమ్మెల్యేలు మరోవైపు అంటున్నారు. మరి దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం. తెలంగాణలో ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం చాలా ఆసక్తికరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమారు 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టుని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఆశ్రయించింది. సో ఈ నేపథ్యంలో హైకోర్టులో తగినంత తీర్పు రాకపోవడంతో వారు నేరుగా సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. సో ఈ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావచ్చు, వివేకానంద గౌడ్ ఇద్దరు కూడా మొదట పార్టీ ఫిరాయించినటువంటి కడియం శ్రీహరి, దానం నాగేంద్రరావు, తెల్లా వెంకట్రావుకి సంబంధించిన అంశంలో ఏదైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దాని తర్వాత ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మిగతా 7 మంది కూడా పార్టీ ఎవరైతే ఫిరాయించారో వారి విషయంలో కూడా అంటే వారు కాళే యాదయ్య కావచ్చు, ఆర్కేపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే సంజయ్ కుమార్, గూడెం మైపాల్ రెడ్డి వీరందరూ కూడా పార్టీ ఫిరాయించారు. సో వీరి అంశంలో కూడా 7గురికి సంబంధించిన అంశంలో కూడా వీరిపై కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ నెల ఫిబ్రవరి 10 తారీఖు కూడా ఏదైతే విచారణ కొనసాగింది. ఈ సందర్భంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే అసెంబ్లీ కార్యదర్శికి సంబంధించిన న్యాయవాది హాజరయ్యారు. హాజరైన తరుణంలో ఇంకెంత సమయం కావాలని చెప్పి కూడా అటు కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఏదైతే కార్యదర్శికి సంబంధించిన న్యాయవాది మరికొంత సమయం కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు ఈ నెల 18 అంటే ఈ రోజుకి ఏదైతే కోర్టుని ఏదైతే విచారణకు వాయిదా వేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసినట్టయితే తెలంగాణలో ఒక సినారియో కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్పి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకవైపు చాలా ధీమాగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అనర్హత పిటిషన్ ఉంటుంది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి అటు రాజీనామా చేయకుండానే అటు నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే కడియం శ్రీహరికి సంబంధించిన అంశంలో కూడా ఇదే జరిగింది. సేమ్ కడియం శ్రీహరి కూతురు అయినటువంటి కావ్య కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. ఇలా చూసినట్టయితే చాలా ప్రూఫ్స్ పకడ్బందీగా ఉన్నాయి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేస్తుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అటు సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది స్పీకర్కి ఇంకెంత సమయం కావాలి అంటే రీజనబుల్ టైం అంటే ఎంత అనే ఒక అంశం అయితే చాలా ప్రధానంగా చర్చ జరుగుతుంది. జనవరి నుంచి మనం చెప్పుకోవచ్చు. రీజనబుల్ టైం అంటే స్పీకర్కి ఎంత సమయం కావాలి, ఎంత సమయంలో స్పీకర్ దీనికి సంబంధించిన అనర్హత పిటిషన్పై ఒక తీర్పు తీసుకుంటారనే అంశంపై కూడా ఏదైతే చర్చ కొనసాగింది. సో ఇదే నేపథ్యంలో స్పీకర్ కూడా ఇటీవల జరిగినటువంటి ఏదైతే స్పెషల్ డిస్కషన్ అసెంబ్లీలో జరిగింది, ఏదైతే కులగణకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గానికి సంబంధించిన అంశం సమయంలో అటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు కూడా అటు ఏదైతే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంలో నోటీసులు తీసుకున్నటువంటి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా మాకు కొంత సమయం కావాలి, 40 రోజుల నుంచి 3 నెలల వరకు కూడా మాకు సమయం కావాలని చెప్పి కూడా వారు కూడా స్పీకర్ని కోరడం జరిగింది. సో ఇదే అంశాన్ని ఈ నెల 10వ తారీఖు ఫిబ్రవరి 10వ తారీఖు జరిగినటువంటి సుప్రీంకోర్టు విచారణలో కార్యదర్శికి సంబంధించినటువంటి న్యాయవాది కూడా ఇంకా సమయం కావాలని చెప్పి ఎమ్మెల్యేలు కోరారు. సో స్పీకర్ కూడా ఇంకా సమయం కావాల్సిందిగా కోరారని కూడా చెప్పారు. సో ఈ నెల 18కి దీనికి సంబంధించినటువంటి వాయిదా వేశారు. సో మనం చూసినట్టయితే చాలా ప్రాక్టికల్గా అంటే గతంలో కూడా ఇలాంటి అనేక పిటిషన్లు వేయడం కూడా జరిగింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 12 నుంచి 13 మంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ ఫిరాయించారు. ఆ సమయంలో కోర్టులను వారు కూడా ఆశ్రయించారు. కానీ ఆ సమయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ విషయంపై కోర్టులోనే మేము ఫైట్ చేస్తామని చెప్పి కూడా అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే చాలా ధీమాగా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాది ఉన్నారు, ఇటు అసెంబ్లీ కార్యదర్శికి సంబంధించిన న్యాయవాది కూడా సుప్రీంకోర్టులో ఉన్నారు. కానీ ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ సొంతంగా న్యాయవాదులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఓవరాల్గా వాళ్ళ సబ్జెక్ట్ని స్టడీ చేస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పులు ఎలా ఉన్నాయి అని అంశాన్పై చాలా స్పష్టంగా వాళ్ళు చర్చిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఇటు రావు అని చెప్పి ఏదైతే ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదని చెప్పి కూడా చాలా ధైర్యంగా ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసిన జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అలాగే లెజిస్లేటర్, అలాగే ఎగ్జిక్యూటివ్, అలాగే మీడియా అంటే 4 డెమోక్రసీలో ఈ 4 ఉంటాయి. సో ఈ 4 ఖచ్చితంగా ఎవరి పవర్స్ వారికే ఉన్నాయని చెప్పి కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం చర్చిస్తుంది. ఖచ్చితంగా పార్టీకి ఫిరాయించడానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన అంశం స్పీకర్ పరిధిలోనే ఉంటుంది. సో స్పీకర్ మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతారు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా అడ్వైస్ చేస్తుంది ఏదైతే స్పీకర్కి సంబంధించి. ఖచ్చితంగా ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చట్టం ఉంది కాబట్టి దీనిపై మీరు ఖచ్చితంగా ఒక సమయంలో నిర్దిష్ట సమయంలో దీనిపై మీరు ఖచ్చితంగా ఒక ఏదైతే అనర్హత పిటిషన్పై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఖచ్చితంగా సుప్రీంకోర్టు అడ్వైస్ చేస్తుంది, గైడెన్స్ ఇస్తుంది.
కనిపిస్తుంది. కానీ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది మాత్రం స్పీకర్ పరిధిలోని అంశమే. సో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఇక్కడ చాలా ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో మరి ఇంకా ఎలాంటి తీర్పు వస్తుందంటే గతంలో ఉన్నటువంటి తీర్పులకు సంబంధించినటువంటి విచారణలో ఏ అంశాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేవనెత్తున్నారో చూడాల్సి ఉంటుంది. సో ప్రధానంగా బీఆర్ఎస్ విశ్వసించేది ఖచ్చితంగా దానం నాయందర్, కడియం శ్రేణికి సంబంధించిన ఇద్దరు విషయంలో అయితే పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి వారు ఆశిస్తున్నారు. అలాగే మిగతా వారు కూడా పార్టీ చేంజ్ అయినట్టు కొంతమంది చెప్పారు, కొంతమంది ఇంకా మేము బీఆర్ఎస్లోనూ కొనసాగుతున్నట్టు కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఎలాంటి తీర్పు వస్తుంది, అసలు ఉప ఎన్నికలు వస్తాయా రావా, ఉప ఎన్నికలు వస్తే ఎలా, ఇది ఒక ప్రొసీజర్ అని చెప్పి ఇప్పటికే సీఎం కూడా చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యంలో అసలు ఉప ఎన్నికలపై ఈ తీర్పుపై మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు మూర్తి.